నేను మీ ఎస్ఎస్ రాజు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ తార్నాక. ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. సులభంగా ఆస్తిని సంపాదించుకోవడం ఎలా అనే అంశం మీద ఈరోజు నేను మీతో మాట్లాడడానికి ఈ కెమెరా ముందుకు రావడం జరిగింది. సో సులభంగా ఆస్తిని ఏ విధంగా సంపాదించుకుంటామంటే సంపాదించుకుంటాం, ఖచ్చితంగా సంపాదించుకోగలం. అది ఎలా అనే క్వశ్చన్ మార్క్ మీలో ఉంటే సులభంగా ఆస్తిని నిజంగానే సంపాదించుకోవచ్చు. ఎలా అంటే బ్యాంకుల రూపంలో మనము స్థిరాస్తిని సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విల్లా ఉంది, దాన్ని మనము కొనుగోలు చేయాలి. మరి ₹1,00,00,000 మన దగ్గర లేవు కదా, ఆ విల్లా మనకి ఎలా సొంతం అవుతుంది, మనకి ఎలా దక్కుతుంది అని అనుకుంటే, దానికి సంబంధించి ఒక 20% గనక మీరు పే చేసి బిల్డర్కి, మిగిలిన 80% అమౌంట్ మన మీద నమ్మకంతో బ్యాంకు 80% బిల్డర్కు చెల్లిస్తుంది. అంటే ఇక్కడ బ్యాంక్ అనేది మన మీద నమ్మకంతో పెట్టుబడి పెడుతుంది. బ్యాంకు మన మీద ఉండేటువంటి నమ్మకంతో ఆ యొక్క మిగిలిన 80%ను కూడా బిల్డర్కి చేరవేస్తుంది. అంటే నిజంగా మనం బ్యాంకులను అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ ఏముంది, కేవలం 20% మనం కట్టుకోవడం ద్వారా ఒక విల్లాను సంపాదించుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక ఈఎంఐ గడువు పెట్టుకుంటాం. 10 ఏండ్లో, 15 ఏండ్లో, 20 ఏండ్లో ఒక గడువును పెట్టుకుంటాం. ఆ గడువుకు సంబంధించి బ్యాంకు కొంత నామినల్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సరే నేను బ్యాంక్ లోనికి వెళ్ళను, మరి ఆస్తిని సంపాదించుకోవడం ఎలా? ఈరోజు ₹1,00,00,000 ఉన్నటువంటి వస్తువు 20 సంవత్సరాల తర్వాత నువ్వెంత దాచిపెట్టగలవు? 20 సంవత్సరాల తర్వాత దాచిపెట్టగలవా? ఈరోజు ఉండేటువంటి రేటు ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ రేటుకు నువ్వు కొనుగోలు చేయగలవా? చేయలేవు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రేటు కేవలం 20% లేదా 25% తోటి బ్యాంక్ లోన్ ద్వారా మినిమం ఇంట్రెస్ట్ తోటి నువ్వు ఆస్తిని సంపాదించుకోవచ్చు. కాబట్టి బ్యాంక్ లోన్ అంటే చాలామంది భయపడిపోతారు. లేదా అయ్యో ఇంత ఇంట్రెస్ట్ కట్టాలా, ఇంత అమౌంట్ కట్టాలా. మరి మిగిలిన 80% బ్యాంకు నీ మీద ఉండేటువంటి నమ్మకంతో బిల్డర్కు చేరవేస్తుంది. నీ మీద ఉండేటువంటి నమ్మకంతో నువ్వు నీ యొక్క భారాన్ని బ్యాంకు మోస్తుంది. కాబట్టి అపోహలు వద్దండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక ఆస్తిని మనం కొనుగోలు చేసేటప్పుడు బ్యాంకు ద్వారా వెళ్తే గనక డాక్యుమెంటేషన్ చాలా ప్రాపర్గా ఉంటుంది. బ్యాంకు వాళ్ళు మనకు స్క్రూటినీకి వస్తారు, లైవ్గా మరి సైట్కి వస్తారు, చూస్తారు, దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించి అది ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో లేదా ఎక్కడైతే ఒక ప్రాపర్టీని మనం కొనుక్కుంటున్నామో లీగల్గా వెరిఫై చేసిన తర్వాత బ్యాంక్ అనేది మనకు లోన్ అప్రూవ్ చేయడం జరుగుతుంది. అంటే బ్యాంకు ఎన్ని విధాలుగా సహాయపడుతుందంటే, ఇటు లీగల్గా మనకు ఉపయోగపడుతుంది, ఇటు లోన్ పరంగా మనకు ఉపయోగపడుతుంది. లోన్ అప్రూవ్ చేస్తుంది, లీగాలిటీని చెక్ చేస్తుంది. సో 2 విధాలుగా మనకు బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఆస్తి కొనుగోలు చేయడానికి జస్ట్ 20% తోటి మనం ఆస్తిని సంపాదించుకోవచ్చు, లేదా ఆస్తిని మన పేరు మీద సంపాదించుకోవచ్చు. అదే ఎలా అంటే, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర తనఖా పెట్టుకొని, సో బిల్డర్కి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది చేరవేసి, సో ఏదైతే ఈఎంఐస్ ఉన్నాయో అలా మనకు నెలకు కట్టుకునే విధంగా మన టెన్యూర్ను బట్టి లేదా మనం పెట్టుకున్నటువంటి పీరియడ్ను బట్టి ఆ యొక్క ఈఎంఐను లేదా బ్యాంక్ లోన్ను కట్టుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. కాబట్టి బ్యాంక్ లోన్ మీద ఉన్నటువంటి అపోహలన్నీ కూడా మనం తీసేసుకోవాలి మన మైండ్లో నుంచి. ఎందుకంటే మనం ఒక ఆస్తిని సంపాదించుకోవడానికి, ఆస్తి అనేది చిరకాల స్వప్నం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆస్తి అనేది చిరకాల స్వప్నం. కాబట్టి ఆ చిరకాల స్వప్నాన్ని సాకరించుకోవడానికి లేదా సాధించుకోవడానికి బ్యాంక్ అనేది మనకు దేవుడి రూపంలో ఒక విధంగా సహాయపడుతున్నట్టే, ఒక రకంగా మనకు మేలు చేస్తున్నట్టే, ఒక రకంగా మనకు మన లైఫ్కు ఒక బాటలు వేస్తున్నట్టే అని మీరు మర్చిపోవద్దు. కాబట్టి అనేక బ్యాంక్స్ ఉన్నాయి, వాటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్ని సంప్రదించండి, బ్యాంకును సంప్రదించండి. సో లోన్ విషయంలో ఎలాంటి అపోహలు ఉన్నా కూడా బ్యాంక్ వాళ్ళు ఆ యొక్క సలహా, ఆ యొక్క డౌట్స్ని క్లియర్ చేస్తారు, మీకు లీగల్గా సలహా ఇస్తారు. ఆ యొక్క ప్రాపర్టీ కొనొచ్చా లేదా ఆ ప్రాపర్టీ మీద మీకు లోన్ వస్తుందా లేదో క్లారిఫికేషన్ చేస్తారు.
కాబట్టి లోన్ మీద ఉన్నటువంటి అపోహలు తీసేసుకోండి. ఆస్తి అనేది చిరకాల స్వప్నం. కాబట్టి ఆస్తిని కొనుక్కోవడానికి 4 రకాల ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే, 4 రకాలుగా ఆలోచన చేసిన తర్వాత మాత్రమే ఆస్తిని కొనుగోలు చేయటానికి మనకు బ్యాంకు ఒక దేవుడి రూపంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువైనప్పటికీ మిగిలిన 80% బ్యాంకు మన మీద ఉన్నటువంటి నమ్మకంతోటి అక్కడ మన మీద పెట్టుబడి పెడుతుంది. బిల్డర్కు కావలసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, మనం అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి లేదా విల్లా కొనుక్కోవడానికి లేదా ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి బ్యాంకు తను బాధ్యతను తీసుకుంటుంది. కాబట్టి అపోహలు ఏమైనా ఉన్నా కూడా మీరు బ్యాంకు మీద కానీ లోన్ మీద కూడా ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో తీసేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.